శ్రీమాతాజీ హైదరాబాద్ సహజ్ యోగా తెలంగాణ వారు నిర్వహించిన వర్టికల్ గ్రోత్ సెషన్స్లో భాగంగా 26వ తేదీన జరిగిన మియాపూర్ సెంటర్లో జరిగిన ఈ సెషన్లో ముఖ్య అంశాలు మనం రోజు ధ్యానం చేస్తాము, క్లియరెన్సెస్ చేసుకుంటాము, క్యాండిలింగ్ చేస్తాము, ఐస్ ప్యాక్ పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా చేస్తాము. అయినా కూడా మనం చేతుల్లో వైబ్రేటరీ అవేర్నెస్ ఎందుకు మనకి బాగా తెలియకుండా ఉంటుంది అంటే అందులో మనకి పూర్తిగా మన సూక్ష్మ శరీరంలో పరమ చైతన్యం యొక్క ఫ్లో పూర్తిగా లేకపోవడం వల్ల చక్రాస్ నాడీస్లో మన లోపల బ్లాకేజెస్ ఉండడం వల్ల అట్లా జరుగుతూ ఉంటుంది. దీనికి గాను మనం ధ్యానానికి ఉపక్రమించే ముందు ఎడమ నుంచి కుడి వైపుకి 7 సార్లు మనం వైబ్రేషన్స్ ఇచ్చుకోవాలి. అలానే కుడి నుంచి ఎడమకి కూడా 7 టైమ్స్ వైబ్రేషన్స్ పాస్ చేసుకోవాలి. ఆ తర్వాత కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుని యథావిధిగా మనం ధ్యానం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క చేతుల్లో చైతన్యం పెరగడానికి మనం దోహదపడుతుందన్నమాట. మనకి ఆ కుండలిని స్థితి మనకి శక్తివంతం అవుతుంది. లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అవడం వల్ల ఆ చైతన్యం ఫ్లో ఉండి ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా బాగా మనకి లోపల స్థితి పెరగాలంటే డీప్ మెడిటేషన్, ధ్యానంలో మరింత డీప్గా వెళ్ళాలి అంటే మనం ఒక్కొక్క చక్రం మీద కూడా లోతుగా మన యొక్క చిత్తాన్ని ఉంచాలి. మెయిన్ చిత్తం మీద ఆధారపడి ఉంటుంది అంతా. ఆ చిత్తం యొక్క ఆ ఇంటెన్సిటీ ఆ చక్రాల యొక్క దళాల మీద ఆ చక్రం యొక్క సెంటర్ ప్లేస్లో మనం కేంద్రీకరించి శ్రీమాతాజీని ఆహ్వానించి ఆ ప్రజెన్స్ని ఫీల్ అవడం వల్ల అక్కడ పూర్తి ఆ చక్రాల యొక్క స్థితి అంతా కూడా సరి అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. ఆ విధంగా మనం మూలాధార చక్రం మీద సెంటర్ మూలాధార, అలాగే లెఫ్ట్ రైట్ మీద కూడా మనం అటెన్షన్ పెట్టుకొని చేసుకోవాలి. అలానే స్వాదిష్టాన చక్రం, మన యొక్క స్వాదిష్టాన చక్రం సెంటర్ లెఫ్ట్ రైట్. మెయిన్ స్వాదిష్టాన చక్రం మనకి నిర్విచారతని ఇస్తుంది అనమాట. మనం థాట్స్ లేకుండా ధ్యానం చేసుకోవాలి. మనం థాట్లెస్లో ఉండాలి అంటే స్వాదిష్టాన చక్రం చాలా ఇంపార్టెంట్. ఆలోచనలు వస్తూ ఉంటే ఇప్పుడు కాదు తర్వాత రండి, లేదా మాకు అవసరం లేదు ఈ థాట్ అంటే ఆ థాట్స్ వెళ్ళిపోతాయి. అలాగ మనం నిర్విచారతను పొందాలి. అట్లనే నాభి చక్రం సెంటర్, నాభి లెఫ్ట్ రైట్, అలాగే భవసాగరం. ఇక్కడ మనం గురుస్థుతి ప్లే చేసుకొని ధ్యానం చేయడం వల్ల పూర్తి డీప్ మెడిటేషన్లోకి మనం నాభి చక్రం మీద భవసాగరం మీద వెళ్ళగలుగుతాం. అట్లానే హృదయ చక్రంలో లెఫ్ట్ శివ పార్వతి యొక్క మంత్రం 12 టైమ్స్ తీసుకోవడం వల్ల ఆ డీప్ సెన్స్ని మనం ఫీల్ అవుతాం. శ్రీమాతాజీ యొక్క ప్రజెన్స్ని, శివతత్వాన్ని, శివస్వరూపాన్ని కూడా మనం అనుభూతి చెందుతాం. శ్రీమాతాజీ ఒక్కొక్క రూపంలో కనిపిస్తారు ఒక్కొక్కరికి ఆ ధ్యానంలో. అట్లాగే రైట్ హార్ట్ శ్రీ సీతారామ మంత్రం 12 టైమ్స్ తీసుకోవడం ద్వారా పూర్తి క్లియరెన్స్ జరుగుతుంది. బ్లాక్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవి చైతన్యవంతం అవుతుంది అనమాట. అట్లానే సెంటర్ హార్ట్ జై జగదంబ 12 టైమ్స్ తీసుకోవడం వల్ల పూర్తి క్లియరెన్స్ అవుతుంది. అక్కడ డీప్ సెన్స్లో డీప్గా మనం శ్రీమాతాజీని ఫీల్ అవ్వాలి. తల్లి శ్రీచరణాలను మనం అక్కడ అనుభూతి చెందాలి. శ్రీచరణాలకు మనం అభిషేకించుకోవచ్చు. శ్రీమాతాజీ శ్రీచరణాలను సింగారించవచ్చు. అట్లాగా ఆత్మానందాన్ని ఆ హృదయంలో పొందడం వల్ల
మన యొక్క పూర్తి ధ్యాన స్థితిని పొందుతామన్నమాట. డీప్గా వెళ్ళగలుగుతాం. ఆ విధంగా హృదయ చక్రం క్లియర్ అవుతుంది. అలానే శ్రీమాతాజీ, మీరు ఉండే విధంగా ఇప్పుడు మేము మా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాము. దయచేసి మా హృదయంలో మా హృదయ పీఠాన్ని అధిష్ఠించండి తల్లి అని మనం ప్రార్థించాలి. ఆ తర్వాత ఇక్కడ మనం దేవీ స్తుతి ఉంటుంది, అది పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. అలానే విశుద్ధి చక్రం సెంటర్ రాధాకృష్ణ, లెఫ్ట్ రైట్ రెండు మనం క్లియర్ చేసుకోవాలి. కలెక్టివిటీ అంటే సామూహిక శక్తి నిమ్మని శ్రీమాతాజీని ప్రే చేయాలి. అంటే గ్రూపిజం అట్లా ఉండకుండా అందరూ ఒకరితో ఒకరు కలుసుకొని సమన్వయపరుచుకుంటూ మనం కలెక్టివిటీతో ఉండాలి. ఒకరితో ఒకరికి అవసరం లేకుండా ఉండదు ఈ ప్రపంచంలో. అదే కలెక్టివిటీ అంటే. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలానే ఆజ్ఞాచక్రం జీసస్, మహావీర, బుద్ధ ఈ స్థితిని, వారి యొక్క తత్వాలని మనం ఆకలింపు చేసుకొని సెంటర్ ఆజ్ఞ దగ్గర మనం ధ్యానం చేయాలి. డీప్గా మనం క్లియరెన్స్ చేసుకోవాలంటే లార్డ్స్ ప్రేయర్ పఠించాలి. వెంటనే ఆజ్ఞ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత సహస్రారంలో వెంటనే మనం నిర్విచారతను పొందాలి. అంటే శ్రీమాతాజీ శ్రీచరణాలను సహస్రారంలో ఉంచుకొని మనం అట్లా నిశ్శబ్ద ధ్యానంలో ఉండాలి. డీప్ సెన్స్లో ఆ లోటస్ ఫీట్ని మనం అనుభూతి చెందుతూ ధ్యానం చేయడం వల్ల సహస్రారంలో ఉన్న మొత్తం దళాలు విచ్చుకొని బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఏమన్నా ఉంటే పరమ చైతన్యం, ఆ చైతన్యం యొక్క ఫ్లో పూర్తిగా మన లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా థాట్లెస్లో ఉన్నప్పుడు మన లోపలికి ఫ్లో ఉంటుంది. ఆ విధంగా మనం అన్ని చక్రాలు నాడుల్లో ఆ చైతన్యం పూర్తిగా వెళ్ళే వరకు మనం ఆ ధ్యానంలో ఉండగలిగితే పూర్తి క్లియరెన్స్ ఉంటుంది అన్నమాట మనకి. ఆ విధంగా మనం ధ్యానం చేసుకోవాలి ఉదయం సాయంత్రం. అలానే చేసుకుంటే అయిపోయింది అనుకోకుండా ఎంతసేపు మనం ధ్యానంలో ఉండగలుగుతున్నాము, సహజయోగం కోసం మనం ఏం చేస్తున్నాము, సహజయోగంతో ఎంతవరకు ఉండగలుగుతున్నాం, 24 గంటలు లెక్క పెట్టుకుంటే మనకి ఒక ఎన్ని గంటలు నిద్రపోతున్నాము, ఎన్ని గంటలు పని చేసుకుంటున్నాము, ఎన్ని గంటలు ఆఫీస్కి వెళ్తున్నాము, పూర్తిగా ఇవన్నీ తీసుకుంటే సహజయోగానికి నేను ఎంత టైం కేటాయిస్తున్నాను, ఆ విధంగా మీరు చూసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మనల్ని మనం పూర్తిగా. ఇందులో మనం పూర్తిగా సూక్ష్మంగా బాహ్యంగా కూడా సహజయోగంతో మనం మమేకమై ఉండి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మనతో ఉన్నారు. ఈ యుగంలో, ఈ కలియుగంలో మనకు ఆత్మసాక్షాత్కారం లభించింది. సాక్షాత్ తల్లిని, ఆ ప్రజెన్స్ని మనం సహస్రారంలో, హృదయంలో, ప్రతి చక్రంలో, నాడిలో ఆ స్పర్శను, ఆ పరమ చైతన్యం యొక్క ప్రేమను అనుభూతి చెందుతూ మనం ఆ డీప్ సెన్స్ని ఫీల్ అవ్వాలన్నమాట. ఆ విధంగా మనం డెప్త్గా వెళ్ళగలుగుతాం. ఓకేనా అని శ్రీమాతాజీ యొక్క అనంత ఆశీర్వచనాలతో ఈ వర్టికల్ సెషన్ చాలా బాగా జరిగింది. అందరం కూడా చాలా డీప్ సెన్స్ని ఫీల్ అయ్యాము ధ్యానంలో. అంతేవిధంగా చాలా సహజయోగంలోకి రాకముందు చాలా పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ తిరిగాము. సహజయోగంలో వచ్చేసిన తర్వాత మనం ఆ పరమాన్ని మనం అనుభూతి చెందాం, మనకి లభించింది.
ఇంకా అలాంటప్పుడు ఇంకా అవి అవసరం లేదు, దాన్ని దీన్ని మళ్ళీ మిక్స్ చేయకూడదు మనం. ఆ విధంగా మనం రియలైజ్ అయ్యి ఈ సహజయోగాన్ని పూర్తిగా మన లోపలికి తీసుకొని శ్రీమాతాజీ చెప్పిన విధంగా ఆ తల్లి యొక్క అడుగుజాడల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మాన్నతితో ఈ ప్రపంచ విశ్వ శాంతి కోసం, విశ్వ నిర్మలా ధర్మం యొక్క ఆవిర్భావం ఎందుకు జరిగింది, శ్రీమాతాజీ మనకి ఎందుకు ఇచ్చారు, అల్టిమేట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. జై శ్రీమాతాజీ.